హలో అందరికీ. ఇది వచ్చేసి చిన్న మినీ గార్డెన్. నాకు నార్మల్గా ప్లాంట్స్ పెంచడం అన్న ఇట్లా ఇంట్లోనే వెజిటేబుల్స్ చిన్నగా మనకు తోచినంతగా వేసుకోవడం చాలా ఇష్టం. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన చాలా స్పేస్ ఉంటుంది. యాక్చువల్గా ఆ స్పేస్ అంతా క్లీన్ చేసుకొని నేనే నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. నార్మల్గా ఇంట్లోకి మనకు వాడుకోవడానికైనా వెజిటేబుల్స్ వస్తాయి కదా అని. ఎన్ని టమాటాలు అంటే అస్సలు మందు వేయనండి, ఏమీ వేయను. నార్మల్గా వాటర్ పెడతాను. ఇదంతా పుండుకూర. వాటి మధ్యలో కూడా టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు అసలుకి డే బై డే హాఫ్ కేజీ వరకు వస్తాయి టమాటాలు. అసలు ఎంత ఎర్రగా ఉన్నాయి అసలు, చెర్రీస్ లాగా. మేమైతే దీన్ని పుండికూర అంటామండి, కొన్ని ప్లేసెస్లో అయితే గోంగూర కూడా అంటారు. ఇవి వచ్చేసి వంకాయ చెట్లు అండి. వంకాయలు కూడా చాలా ఉంటాయి అంటే టేస్ట్ చాలా బాగుంటాయి. అన్ని ఆకుల మధ్యలో ఉంటుంటాయి, చూసుకొని తెంపుకోవాల్సి ఉంటుంది. అసలు కనిపించవు, ఆకుల మధ్యలో ఉండిపోతాయి మొత్తము. ఇవి వచ్చేసి మునగ చెట్టు అండి, మునక్కాయలు అంటాం కదా ఆ చెట్టు. ఇది వచ్చేసి చెరుకు అండి, తినే చెరుకు ఉంటుంది కదా, తెచ్చేసాను, బాగానే వచ్చాయి. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అండి, 2 years అవుతుంది వేసి. ఇది వచ్చేసి అరటి గెలలండి. అరటి టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది కూడా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో వేశాను. దగ్గర ఒక 10 times వచ్చింటాయి ఇలా. ఇది ఇప్పుడు ప్రజెంట్కి అయితే 3 ఉన్నాయండి. అరటికాయ కూడా చాలా పెద్దగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అసలు తినేది. ఇది వచ్చేసి చిక్కుడుకాయ అండి. ఇది కూడా చాలానే ఉంది, దగ్గర హాఫ్ కేజీ వరకు వస్తుండొచ్చు. తెంపలేదు ఇప్పటివరకు అయితే, చూడాలి ఒకసారి తెంపేసి. చూడండి సైజు కూడా చాలా పెద్దగా వచ్చేసింది, అసలు చూసుకోలేదు నేను, చూడాలి ఒకసారి తెంపాలి. ఇది వచ్చి పైనాపిల్ అండి. మనం పైనాపిల్ తిన్నాక పైన జుట్టు ఉంటుంది కదా, యాక్చువల్గా అది తెచ్చి పెట్టాను, 2 years అవుతుంది, మరి ఇంతే సైజు వచ్చింది.